అరే బాబా, నగరంలోని రైలు చాలా అందంగా మరియు చాలా పెద్దదిగా ఉంది. చూస్తుంటే రాజభవనంలా ఉంది. వావ్! ఏ బిచ్చగడ, చిరిగిన బట్టలతో ఏసీ మెట్రో ఎక్కడానికి నీకెంత ధైర్యం? వెళ్ళి అక్కడ నేల మీద కూర్చో. నీ కంపు కొట్టే వాసన వల్ల నాకు వాంతి వస్తుంది. నేను పేదవాడిని కాబట్టి అందరూ నన్ను అవమానిస్తున్నారు. ఈ చిరిగిన బట్టల వెనుక ఉన్న మనిషిని ఎవరూ చూడరు. దేవుడే నాకు దిక్కు. ఎవరు ఒక్క అంగుళం కూడా కదలొద్దు. మీరంతా ఇప్పుడు నా బందీలు. మీ నగలు, డబ్బంతా ఈ బ్యాగ్ లో వేయండి, లేకపోతే ఎవరు ప్రాణాలతో బయటికి వెళ్లరు. దయచేసి నన్ను చంపొద్దు. నా దగ్గర ఉన్నదంతా తీసుకోండి, కానీ నా ప్రాణాలు వదిలేయండి. దయచేసి నా కూతురిని వదిలేయండి. ఆమెకు ఏమీ తెలియదు. నన్ను చంపండి, కానీ నా కూతురిని తీసుకెళ్ళకండి. ఫ్రెండ్స్, మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు. కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. ఒక తల్లిని ఏడిపించే ధైర్యం నీకెవరిచ్చారు? నీ తుపాకీ కింద పెట్టులేపోతే నీ చేతి నీ శరీరం నుండి వేరు చేస్తాను. చిరిగిన బట్టలు వేసుకున్న బిచ్చగాడా, నీకు తినడానికి తిండి లేదు. పైగా ఇక్కడ హీరోలా వచ్చావు. ముందు నిన్నే చంపుతాను. మిత్రులారా, నేను పేదవాడిని కాబట్టి వాళ్ళు నా బట్టలు చూసి ఎగతాళి చేస్తున్నారు, కానీ అసలైన హీరో బట్టలో కాదు, ధైర్యంలో ఉంటారని ఈ రోజు వాళ్ళకి చూపిస్తాను. వీడియో లైక్ చేసి నా బలం పెంచడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ దొంగల పని అయిపోయింది. ఈ బిచ్చగాడిని రైలు నేలకేసి కొడతానిది తీసుకో. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ సమీర్ వేగాన్ని తట్టుకునే శక్తి మీకు లేదు. పేదవాడి సూపర్ పంచ్ రుచి చూడు. ఇంకెప్పుడు అమాయకుల మీద చేయెత్తకు. వెనుక నుండి దాడి చేస్తావా పిరికి పందా? హీరోలా ఫోజు కొడుతున్నావా బిచ్చగాడా? ఇప్పుడు అనేవి ఈ అమ్మాయిని ఏం చేస్తానో చూడు. నేను పేదవాడిని కావచ్చు, కానీ ఇతరుల ప్రాణాలు కాపాడే ధైర్యం నాకుంది. చెప్పు, మళ్ళీ అమాయకుల మీద ఆయుధం ఎత్తుతావా? చెప్పు. నన్ను వదిలే దయచేసి. నేను ఇంకెప్పుడు దొంగతనం చేయను. నా జీవితంలో నీలాంటి